యూపీలో 5వ దశ పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50% పోలింగ్ నమోదైంది. 5వ విడతలో 11 జిల్లాల్లోని 51 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. 607 మంది అభ్యర్థులు ఇవాల్టి ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 11 జిల్లాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా ఇందులో 5 జిల్లాలకు నేపాల్తో సరిహద్దులున్నాయి. దీంతో సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కేంద్ర బలగాలు ఇక్కడ కవాతు నిర్వహిస్తున్నాయి. 1,61,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇవాళ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న అమేథీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఎస్పీ నుంచి వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, కాంగ్రెస్ నుంచి అమితా సింగ్, బీజేపీ నుంచి గరిమా సింగ్ పోటీ పడుతున్నారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తూ ఉండగా బీజేపీ, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. ఎస్పీ, బీజేపీలు గెలుపు మాదేననే ధీమాతో ఉన్నాయి. అటు బీఎస్పీ కూడా ఓటర్లు తమకే ఓటేస్తారనే ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో యూపీలో ఈసారి ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారనేది ఆసక్తి రేపుతోంది. యూపీలో 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా 2 దశల పోలింగ్ మిగిలే ఉంది. మార్చి 11వ తేదీన వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 11 జిల్లాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉండగా అందులో 5 జిల్లాలు నేపాల్ సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 1,61,00,000 మంది ఇవాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న అమేథీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆసక్తికర పోటీ ఉంది. ఎస్పీ నుంచి వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, కాంగ్రెస్ నుంచి అమితా సింగ్, బీజేపీ నుంచి గరిమా సింగ్ ఇవాళ పోటీలో ఉన్నారు. యూపీలో సమాజ్వాదీ, కాంగ్రెస్ ఈ 2 కలిసి ఘటబంధనగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, బీఎస్పీ ఎవరికి వారే మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీలో ఉన్నారు. ఎస్పీ, బీజేపీలు గెలుపు మాదంటే మాదేననే ధీమాతో ఉన్నాయి. బీఎస్పీ కూడా ఓటర్లు తమకే ఓటేస్తారనే ధీమాను వ్యక్తం చేస్తోంది. దీంతో యూపీలో ఈసారి ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారనేది ఆసక్తి రేపుతోంది.